మామ మాకు 35 days హాలిడేస్. 35 డేసా? అమ్మో, ఈ సమ్మర్ మొత్తం నాకు ఫుల్ టార్చర్. ఇక మన సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ ఉంది కదా ఇవాళ. మామ మా స్కూల్లో నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఫస్ట్ ప్రైజ్ వచ్చిందా? దీనికి చదివే చక్కగా రాదు కదా. ఫస్ట్ ప్రైజ్ ఎట్లా వచ్చింది? ఎందులో వచ్చింది? అబాకాస్ లో. ఏదో తేడా కొడుతుంది. నిజం చెప్పు, అది నీదేనా? అవును నాదే మామ. 1+1 అంతా చెప్పమ్మా. 3. సర్లే, నీకే వచ్చిందిలే పో. తింగర్ పిల్ల పో. ఇది వాళ్ళ క్లాస్మేట్ దగ్గర నుంచి కొట్టుకొచ్చినట్టుంది. లెక్కల్లో ఫస్ట్ క్లాస్ అంట. దీనికి లెక్కలే రావు. పోరు. సించాన్ పెట్టచ్చు కదా. షిన్చానా? నీకు సమ్మర్ హాలిడేస్ హోంవర్క్ లేదా? ఉంది మామ, కానీ ఎవరు రాస్తారు? లైట్. సర్లే పెడుతున్నా. చెప్తావు నీ సంగతి. ఎవరు వెనక నుంచి కొట్టినట్టు అనిపించింది. ఎవరు? భవిక పూలలో వాటర్ నింపుతుందా? నాకేదో నింపొస్తుంది మామ, నువ్వే నింపుకో. దీని సంగతి తర్వాత చెప్తా. ఈ కూలర్లో వాటర్ పోసేది అవుతుందో ఫుల్ టార్చర్. పడే అబ్బా పడట్లేదేంటి? దీని ఇట్లా కాదు, దీన్ని బయట నుంచి ఏదో సౌండ్ వచ్చింది కదా. అయ్యో మామ, సంపులేకి పడ్డావు. అబ్బా చెయ్యొచ్చి లేపు భవిక. సమ్మర్ వచ్చిందంటే చల్ల నీళ్ళుంటే చాలు. అమ్మో, ఇదేంది ఇట్టాస్ వస్తుంది? నేను బాటిల్స్ నింపుతా ఉంటా, నువ్వు తాగుతా ఉండు, సరేనా మామ? సరే. అబ్బా, ఈ తింగర్ పిల్ల దేంతో పడుతుంది అర్థం కొడుతుంది. స్టార్ట్ అయిపోయింది. ఈ సమ్మర్ హాలిడేస్ ఎప్పుడు అయిపోతాయేమో. ఎందుకు ఏడుస్తున్నావు మామ? ఇప్పుడే కదా సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయింది, ఇంకా 34 days ఉంది. హాలిడేస్ అయిపోయే లోపు నా తలకే వాళ్ళు కొట్టేటట్టే ఉంది ఇది. మొత్తానికైతే క్యారమ్ బోర్డ్ సెట్ అయిపోయింది భవిక. మామ సమ్మర్ హాలిడేస్ రా, క్యారమ్ బోర్డ్ ఆడితే మస్తు ఉంటది. అవును కదా, అందుకే తీసుకొస్తున్నాం, పద ఆడదాం. మామ నీకు క్యారమ్ బోర్డ్ ఆడడానికి వచ్చా? వస్తుంది, నీకు రాదా? వస్తుంది మామ. సరే పా ఆడదాం. ఇక ఆడడానికి వస్తుంది కదా? వస్తుంది. సరే పెట్టు. రాదు కదా? రాదు మామ, నువ్వే పెట్టు. గడి. భవిక ఇక మొదలెడదామా? ఆగు మామ. ఏమైంది? ఒకటి తక్కువైంది. ఏంటి?
భవిక ఏం ముగ్గేస్తున్నావు ఏంది చాలు మరి పెట్టు ఏ గదేం కొట్టుడు మంచిగా కొట్టు, ఇట్లా కొట్టు. ఒక్క కాయిన్ పడట్లేదండి. ఐడియా. అది షర్ట్ కాదు పాయింట్. అరే భవిక నీకు ఆడనికి రావట్లే చూడు ఇప్పుడు ఎట్లా పడేస్తున్నావు చూడు. మామ ఆకలేస్తుంది మామ. ఆకలిస్తుందా? ఇప్పుడే కానీ అన్నం తిన్నావు. పుచ్చకాయ ఆకలేస్తుంది మామ. పుచ్చకాయ ఆకలి అట్లా కూడా అవుతుందా? అవును మామ. నువ్వు అడుగుతావని ముందే తెలుసు, అందుకే తీసుకొచ్చి ఫ్రిడ్జ్ లో పెట్టినా. తిన్న పద చల్లగా ఉంటది. త్వరగా కట్ చేయి మామ. కట్ చేస్తున్నా ఆగరాదు. త్వరగా కట్ చేయి. అరే త్వరగా కట్ చేయి. అరే కట్ చేస్తున్నా ఆగు. అవుతలేదా? త్వరగా కట్ చేయి మామ. కట్ చేసుకో. సమ్మర్లో వాటర్ మిలన్ తింటే చాలా మంచిది భవిక. అవును మామ, అందుకే తింటున్నా. అలా సమ్మర్లో టీవీ చూస్తుంటే నిద్ర వస్తుందన్నమాట. మరి మీకు? ఐస్ క్రీమ్ బండి వచ్చింది. ఐస్ క్రీమ్ బండి వచ్చింది. ఐస్ క్రీమ్ బండి వచ్చింది. ఆగన్నా నేను ఇప్పుడే వస్తున్నా. మామా ఏ ఏంటే ఎందుకు అట్లా అరుస్తున్నావు? మామ ఐస్ క్రీమ్ బండి వచ్చింది, త్వరగా 10 రూపీస్. ఐస్ క్రీమా? సమ్మర్ వస్తే చాలు ప్రతిరోజు ఐస్ క్రీమే. ఈ ఐస్ క్రీమ్ ఒకడు రోజు వస్తాడు. సరే ఆగిస్తున్నా, ఇదిగో తీసుకో. అన్న 10 రూపీస్ ఐస్ క్రీమ్ ఇవ్వరా? థ్యాంక్ యూ అన్న. సమ్మర్ లో ఐస్ క్రీమ్ తింటే సూపర్ గా ఉంటది. మీరు కూడా ఐస్ క్రీమ్ తిన్నారా? కామెంట్ లో చెప్పండి. బోర్ కొడుతుందమ్మా. కూలర్ ఆన్ చేసుకుందామా? మామ బాగా ఎండొస్తుంది మామ. కూలర్ వేసుకుందామా? అబ్బా వర్షం వచ్చేలాగా ఉంది కదా మామ. కూలర్ వేసుకుందామా? కూలర్ వేసుకుందామా? కూలర్ వేసుకుందామా? కూలర్ వేసుకుందామా? అమ్మ బల్లి. మామ బల్లి. బల్లియా? ఎక్కడా? అక్కడ పైన. ఎక్కడా? అదిగో అక్కడ. ఏ బల్లి బ్రో, మా ఇంట్లో నీకేం పని? ఎందుకు వచ్చినావు? సమ్మర్ హాలిడేస్ అని వచ్చినా బాయ్. సమ్మర్ హాలిడేస్ అని వచ్చిందా? మీ ఇంట్లో కూడా ఇంతేనా ఫ్రెండ్స్?
అయితే కామెంట్స్ లో చెప్పండి. అలాగే ఈ సమ్మర్ హాలిడేస్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారో కూడా కామెంట్ లో చెప్పండి. అలాగే మీకు సమ్మర్ హాలిడేస్ ఎన్ని డేస్ ఇచ్చారు కామెంట్ లో చెప్పండి. మీకు ఎన్ని డేస్ ఇచ్చారు? 35 డేస్ కదా, 35 డేస్ ఇచ్చారు గైస్. మీకు ఎన్ని 5 డేస్ ఇచ్చారో కామెంట్ లో చెప్పండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.